వెల్కమ్ టు SFDC ఇండియా. ఈరోజు మనం అపెక్స్ డెవలప్మెంట్ సెషన్ 3 గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ సెషన్లో అపెక్స్ క్లాసెస్ గురించి అండ్ ఆబ్జెక్ట్స్ గురించి అండ్ తర్వాత యాక్సెస్ స్పెసిఫైయర్స్ గురించి మనం అపెక్స్లో ప్రైవేట్, పబ్లిక్, ప్రొటెక్టెడ్, గ్లోబల్ అని చెప్పేసి సమ్ యాక్సెస్ స్పెసిఫైయర్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఇవి ఎలా యూజ్ చేస్తామో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాని తర్వాత సమ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేద్దాం. అండ్ దాని తర్వాత హౌ టు ఇన్సర్ట్ రికార్డ్ త్రూ కోడ్, లైక్ మనం అడ్మిన్ త్రూ ఎలా అయితే రికార్డ్ ఇన్సర్ట్ చేస్తామో పాయింట్ అండ్ క్లిక్స్ మీద, అలాగే కోడ్ ద్వారా మనం డేటాబేస్లో లైక్ ఆబ్జెక్ట్స్లో రికార్డ్స్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో కూడా చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ వన్ అబౌట్ క్లాస్. సింపుల్, క్లాస్ ఈజ్ అ ఫిజికల్ ఎంటిటీ ఆర్ బ్లూ ప్రింట్. క్లాస్ మనం ఫిజికల్ ఎంటిటీ లేదా బ్లూ ప్రింట్ అనొచ్చండి. సో ఈ క్లాస్ వచ్చేసి వేరియబుల్స్ని, ఫంక్షన్స్ని, ప్రొసీజర్స్ని, ప్రాపర్టీస్ని, కన్స్ట్రక్టర్స్ని వీటన్నిటిని కూడా కలిగి ఉంటుంది. రైట్, దాన్ని మనం ఒక క్లాస్ అని చెప్పచ్చు. దీని గురించి ఇన్డెప్త్గా మనం ఫర్దర్గా ఈ అపెక్స్లో మనం మొత్తం కూడా క్రియేట్ చేసే క్లాసెసే కాబట్టి చూద్దాం. సో ఇక్కడైతే జస్ట్ ఓన్లీ సింటాక్స్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏం ఫాలో అవ్వాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సింటాక్స్ వచ్చేసి ఫస్ట్ యాక్సెస్ స్పెసిఫైయర్స్ మనం మెన్షన్ చేయాలండి క్లాస్కి. ఇక్కడ పబ్లికా, ప్రైవేటా, ప్రొటెక్టెడా, గ్లోబల్ అని చెప్పేసి. సో దాని తర్వాత క్లాస్ కీవర్డ్ అండ్ ఇక్కడ క్లాస్ నేమ్. రైట్, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే పబ్లిక్ క్లాస్ స్టూడెంట్ డీటెయిల్స్ అనేది క్లాస్ నేమ్, ఇక్కడ క్లాస్ కీవర్డ్, ఈ పబ్లిక్ అనేది యాక్సెస్ స్పెసిఫైయర్. అండ్ దాని తర్వాత ఇక్కడ క్లాస్ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. దాని మధ్యలో మనం వేరియబుల్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, ప్రొసీజర్స్ కానీ, ప్రాపర్టీస్ కానీ ఇంకేదైనా తీసుకోవచ్చు మన రిక్వైర్మెంట్కి అనుగుణంగా. రైట్, నేను ఇక్కడ వేరియబుల్స్ డిక్లేర్ చేసిన వేరియబుల్స్ తీసుకున్నాను. రైట్, సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మీకు చేసి చూపిస్తాను నా. సో ఫస్ట్ ఇక్కడ సమ్ నోట్స్ ఉన్నాయి, ఏందో చూద్దాం. క్లాస్ నేమ్ షుడ్ బి ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ద క్యారెక్టర్. మనం క్లాసు క్రియేట్ చేసేటప్పుడు క్లాస్ నేమ్ అనేది ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ అనగా ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ఎ క్యారెక్టర్, లైక్ నెంబర్తో కానీ స్పెషల్ క్యారెక్టర్స్తో కానీ స్టార్ట్ చేయొద్దు, ఖచ్చితంగా క్యారెక్టర్తో స్టార్ట్ చేయాలి. అండ్ క్లాస్ నేమ్ షుడ్ బి సింగిల్ వర్డ్. క్లాస్ నేమ్ అనేది సింగిల్ వర్డ్లో ఉండాలండి, లైక్ స్టూడెంట్ స్పేస్ డీటెయిల్స్ అలా ఉండకుండా సింగిల్ వర్డ్లో ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ స్పేస్ ఇచ్చేటట్టయితే అండర్ స్కోర్, లైక్ స్టూడెంట్ అండర్ స్కోర్ డీటెయిల్స్ అలా ఇవ్వండి. నెక్స్ట్, we cannot define two classes with the same name in the application. మనం టూ క్లాసెస్ సేమ్ నేమ్ తోటి టూ క్లాసెస్ని ఎలాగో ఒక అప్లికేషన్ అది మనం డిఫైన్ చేద్దామన్నా అది ఎలా చేయదులేండి. ఓకేనా. నెక్స్ట్, యాజ్ ఎ బెస్ట్ ప్రాక్టీస్ క్లాస్ నేమ్ షుడ్ స్టార్ట్స్ విత్ ఎ క్యాపిటల్ లెటర్. క్లాస్ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. లైక్ స్మాల్ లెటర్తో ఇస్తే తీసుకోదంటే తీసుకుంటుంది, బట్ అదే బెస్ట్ ప్రాక్టీస్గా క్యాపిటల్ లెటర్ ఇస్తే బెటర్ అన్నట్టు. సో ప్రాక్టికల్గా చూద్దాం ఇవన్నీ కూడా. సో దానికంటే ముందు ఆబ్జెక్ట్ గురించి కూడా రఫ్గా డిస్కస్ చేసుకొని అండ్ ఇవి రెండు కూడా ప్రాక్టికల్గా మీకు క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి? సింపుల్, ఇన్ ఆర్డర్ టు అసైన్ అండ్ యాక్సెస్ ద క్లాస్ మెంబర్స్. అంటే క్లాస్ మెంబర్స్ని యాక్సెస్ చేయడానికి ఆర్ ఆల్రెడీ ఉన్న డేటా కోసం యాక్సెస్ చేయడానికి, లేకపోతే కొత్త డేటాని అసైన్ చేయడానికి త్రూ ఆబ్జెక్ట్ రిఫరెన్సే మనం వెళ్ళడం జరుగుతుందండి. రైట్, క్లాస్ మెంబర్స్ అంటే లైక్ వేరియబుల్స్ కావచ్చు. రైట్, ఇవన్నీ కూడా ఫర్దర్గా చూద్దాం. విచ్ ఈజ్ ద ఇన్స్టాన్స్ ఆఫ్ ద క్లాస్. సో ఆబ్జెక్ట్ అనేది క్లాస్కి ఇన్స్టాన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే సింటాక్స్, ఫస్ట్ మనం క్లాస్ నేమ్ ఏదైతే తీసుకున్నామో ఆ క్లాస్ నేమ్ అండ్ ఆబ్జెక్ట్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. తర్వాత న్యూ కీవర్డ్ క్లాస్ నేమ్ అండ్ ఓపెన్ క్లోజ్ బ్రేసెస్. ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ అని మనం ప్రీవియస్గా క్లాస్ క్రియేట్ చేసాం కదా, ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ ఎస్డి అనేది ఆబ్జెక్ట్, న్యూ స్టూడెంట్ డీటెయిల్స్ అనేది మళ్ళీ లైక్ సింటాక్స్ లాగా ఇట్లా క్రియేట్ చేసుకోవాలి. నా ఇక్కడ ఆబ్జెక్ట్ కూడా కొన్ని నోట్స్ని ఏంటో చూద్దాం. వీ కెన్ హ్యావ్ వన్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్ పర్ క్లాస్. ఒక క్లాస్కి వచ్చేసి మనం ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఈచ్ ఆబ్జెక్ట్ షుడ్ హ్యావ్ యూనిక్ నేమ్. అంటే ఇక్కడ ఏదైతే ఎస్డి అని తీసుకున్నానో అది అనేది ఆబ్జెక్ట్ నేమ్ అనేది యూనిక్గా ఉండాలి. లైక్ సేమ్ నేమ్ తోటి ఉండొచ్చు. లైక్ ఇప్పుడు స్టూడెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి SD1 న్యూ స్టూడెంట్ డీటెయిల్స్, అలా స్టూడెంట్ డీటెయిల్స్ SD2 సేమ్ క్లాస్కి మల్టిపుల్ ఆబ్జెక్ట్ SD1 SD2 అలా మనం క్రియేట్ చేసుకోవచ్చు. లెట్స్ సి ప్రాక్టికల్గా చూద్దాం. అండ్ దాని తర్వాత ఈచ్ ఆబ్జెక్ట్ హోల్డ్స్ ద వాల్యూ ఫర్ ద క్లాస్ మెంబర్స్. ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కూడా వాల్యూని హోల్డ్ చేసుకుంటుంది దానికి క్లాస్ మెంబర్స్ కోసం. అండ్ ఈచ్ ఆబ్జెక్ట్ కంటైన్స్ ఇట్స్ ఓన్ మెమరీ లొకేషన్. ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కూడా దాని ఓన్ మెమరీ లొకేషన్ని కలిగి ఉండడం జరుగుతుంది. లెట్స్ సి ప్రాక్టికల్గా చూద్దాం. రైట్, సో ఇక్కడ క్లాస్ అండ్ దానికి సంబంధించిన ఇది క్లాసు అండ్ దానికి సంబంధించిన వేరియబుల్స్ డిక్లరేషన్ మీకు ఇప్పుడే చూపించడం జరిగింది. నా ఆబ్జెక్ట్లోకి వెళ్ళి
క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు దాని కింద ఆబ్జెక్ట్ కూడా మనం క్రియేట్ చేయాలి. ఇవి సింటాక్సెస్ ఇక్కడ చూడండి, SD1 SD1 సేమ్ క్లాస్కి 2 ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేయడం జరిగింది. Write an Apex program to define employee details like employee class with the employee ID, name, location, email ID, contact number. సో ఇక్కడ క్లాస్ క్రియేట్ చేస్తున్న క్లాస్ ఎంప్లాయీ డీటెయిల్స్, ఇక్కడ డేటా టైప్స్లో ఇంటీజర్ తీసుకొని ఎంప్లాయీ ఐడి దాంట్లో వేరియబుల్ తీసుకోవడం జరిగింది. అండ్ స్ట్రింగ్ అనే డేటా టైప్కి ఈ పర్టికులర్ 3 వేరియబుల్స్ నేను లైక్ స్ట్రింగ్ వేరియబుల్స్ అసైన్ చేయడం జరిగింది, లైక్ తీసుకోవడం జరిగింది స్ట్రింగ్లో. నా ఈ పర్టికులర్ ఎంప్లాయీ డీటెయిల్స్ అనే పర్టికులర్ క్లాస్కి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం? సింపుల్, క్లాస్ నేమ్ అయితే ఏదైతే క్లాస్ నేమ్ అండ్ దాంతో ఇక్కడ ఈఎంపీ అనే మన ఆబ్జెక్ట్ నేమ్, లైక్ మనకు నచ్చిన నేమ్ ఇవ్వచ్చు, బట్ లైక్ నేమింగ్ కన్వెన్షన్ కూడా ఫాలో అవ్వాలి. ఓకేనా? సో ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే సింటాక్స్ మీకు తెలుసు కాబట్టి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం ఈఎంపీ అని చెప్పేసి, రైట్? ఇలా క్రియేట్ చేసుకున్న ఆబ్జెక్ట్ త్రూ దీంట్లో వాల్యూస్ అసైన్ చేయాలంటే, లైక్ ఇక్కడ ఏదైతే ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, లొకేషన్ తీసుకున్నామో ఇక్కడ జస్ట్ డిక్లేర్ చేసినాం. మనం వాల్యూస్ అసైన్ చేయాలంటే త్రూ ది ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ద్వారానే ఇక్కడ దీంట్లో అసైన్ చేయడం జరుగుతుంది. చూడండి, అసైనింగ్ ద వాల్యూస్ టు క్లాస్ మెంబర్స్. సి హియర్, ఫస్ట్ ఆబ్జెక్ట్ నేమ్ అంటే ఈఎంపీ, ఇక్కడ ఏదైతే మనం ఆబ్జెక్ట్ నేమ్ క్రియేట్ చేసుకున్నాం ఆబ్జెక్ట్ నేమ్, అండ్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు సో అండ్ సో. లైక్ ఎంప్లాయీ ఐడి అనేది ఏంటి? వేరియబుల్. ఓకేనా? ఈక్వల్ టు వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ ఈఎంపీ అగైన్, ఎంప్లాయీ నేమ్ సో అండ్ సో, ఎంప్లాయీ లొకేషన్ సో అండ్ సో. స్ట్రింగ్కి అయితే మనం సింగిల్ కొటేషన్లో తీసుకుంటాం, మీకు ఆల్రెడీ తెలుసు. ఈమెయిల్ ఐడి సో అండ్ సో, ఫోన్ నెంబర్ సో అండ్ సో. ఇలా మనం ఆబ్జెక్ట్ త్రూ ఈ క్లాస్ మెంబర్స్లో అంటే ఈ వేరియబుల్స్లో మనం డేటాని అసైన్ చేయడం జరుగుతుంది త్రూ ఆబ్జెక్ట్ రిఫరెన్స్. మనం ఖచ్చితంగా ఈ ఆబ్జెక్ట్ని వాడాలి ఆ క్లాస్లో ఉన్న వేరియబుల్స్లో మనం వాల్యూస్ డిక్లేర్ చేయాలండి. ఓకేనా? సో ఆల్రెడీ డిక్లేర్ చేసిన వాల్యూస్ని అంటే లైక్ ఆల్రెడీ ఉన్న డేటాని నేను రిట్రీవ్ చేద్దాం అనుకుంటున్నా, యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నా. సేమ్ థింగ్ త్రూ ఆబ్జెక్ట్ అగైన్. సో సిస్టమ్ డాట్ డీబగ్లో నేను ప్రింట్ చేస్తున్నా చూడండి, ఎంప్లాయీ డాట్ ఈఎంపీ డాట్ ఎంప్లాయీ ఐడి. ఈఎంపీ అనేది ఏంటి? ఆబ్జెక్ట్. అంటే లైక్ ఈఎంపీ డాట్ ఎంప్లాయీ ఐడి అనగానే పర్టికులర్ దీంట్లో ఉన్న వాల్యూ అనేది డిస్ప్లే అయిపోతుంది ఇక్కడ. అండ్ ఎంప్లాయీ నేమ్ ఈజ్ ఈఎంపీ డాట్ ఎంప్లాయీ నేమ్, ఈ నేమ్ అనేది ప్రింట్ కావడం జరుగుతుంది. అండ్ లొకేషన్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ సేమ్ మేనర్లో మనం రిట్రీవ్ చేయాలన్నా కానీ అండ్ ఆల్రెడీ డేటా స్టోర్ చేయాలన్నా కానీ వేరియబుల్స్లో త్రూ రిఫరెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ తోటి మనం ఇదంతా కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ, రైట్? త్రూ ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ తోటే క్లాస్లో ఉన్న వేరియబుల్స్లో డేటాని స్టోర్ చేయడం కావచ్చు, అండ్ ఆల్రెడీ స్టోర్ ఉన్న డేటాని రిట్రీవ్ చేయడం కావచ్చు, త్రూ ఆబ్జెక్ట్ త్రూనే మనం చేయడం జరుగుతుంది. లెట్స్ సే మీకు ప్రాక్టికల్గా జస్ట్ ఇది ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నాను, ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. క్లాసెస్ మనం ఎన్ని విధాలుగా క్రియేట్ చేసుకోవచ్చు అంటే, ఒక క్లాస్ క్రియేట్ చేసే ముందు స్టాండర్డ్ నావిగేషన్ ద్వారా, డెవలపర్ కన్సోల్ ద్వారా మీకు ఆల్రెడీ ఫస్ట్ సెషన్లో చెప్పడం జరిగింది. ఎవరైనా మిస్ అయితే ఫస్ట్ సెషన్లోకి వెళ్ళి చూడండి. అండ్ అలా ఎగ్జిక్యూట్ చేసిన క్లాసెస్ని మనం ఈ అనానిమస్ విండో ద్వారా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ విజువల్ ఫోర్స్ పేజెస్, ట్రిగ్గర్స్, బ్యాచ్ అపెక్స్, షెడ్యూల్ అపెక్స్, ఈమెయిల్ సర్వీసెస్, ఏపీఐ, ఎక్లిప్స్ ఐడి, వీటన్నిటి ద్వారా కూడా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు మనం అపెక్స్ క్లాసెస్ని. ఇవన్నీ కూడా ఫర్దర్గా చూద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు అనానిమస్ విండో ద్వారా మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ డెవలపర్ కన్సోల్ ద్వారా మనం లైక్ క్లాసెస్ క్రియేట్ చేసుకుంటే బెనిఫిట్ ఏంటంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఆటో సేవ్ ఉంటుందండి. ఎవ్రీ 10 సెకండ్స్కి ఆటోమేటిక్గా ఇది సేవ్ అయిపోతూ ఉంటుంది అన్నట్టు. మనం సేవ్ చేసినా సేవ్ చేయకుండా ఎవ్రీ 10 సెకండ్స్కి ఆటో సేవ్ అవుతుంది, రైట్? లెట్స్ సీ, ఇక్కడ ఒకటి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఉంది. లెట్స్ సీ. సో ఫస్ట్ ఐ నీడ్ టు క్రియేట్ ది క్లాస్. జస్ట్ సో ఆల్రెడీ లాగిన్ అయినా నేను. సింపుల్ సెటప్, స్టాండర్డ్ నావిగేషన్ అయితేనేమో అపెక్స్ క్లాసెస్ అని టైప్ చేయండి. ఇక్కడ అపెక్స్ క్లాసెస్, రైట్? న్యూ బటన్. ఇక్కడ మనం అపెక్స్ క్లాస్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. లేదు అంటే సెటప్ మీద క్లిక్ చేసిన తర్వాత డెవలపర్ కన్సోల్ మీద క్లిక్ చేయండి. ఇలా డెవలపర్ కన్సోల్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. క్లియరా? డెవలపర్ కన్సోల్లోకి వెళ్ళిన తర్వాత ఫైల్, న్యూ, అపెక్స్ క్లాస్, జస్ట్ గివ్ ద క్లాస్ నేమ్. సో సక్సెస్ఫుల్గా ఒక క్లాస్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ క్లాస్ కీవర్డ్ అండ్ ఇది క్లాస్ నేమ్, కస్టమర్ డీటెయిల్స్ అనేది, అండ్ దాని తర్వాత ఇది వచ్చేసి
పబ్లిక్ అనేది ఏంటంటే యాక్సెస్ స్పెసిఫైయర్ అనేది బై డిఫాల్ట్గా పబ్లిక్ వస్తుంది. ఇక్కడ ఆటోమేటిక్గా డెవలపర్ కన్సోల్ ఎప్పుడైతే క్లాస్ క్రియేట్ చేస్తావో నువ్వు కావాలంటే దీన్ని ప్రైవేట్గా ప్రొటెక్టెడ్గా గ్లోబల్గా చేంజ్ చేసుకోవచ్చు అండి. రైట్ నౌ జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు నోట్ ప్యాడ్ అగైన్. సింప్లీ ఐఎమ్ కాపీయింగ్ దిస్ థింగ్, ఐఎమ్ పేస్టింగ్ హియర్. సింపుల్. ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ స్టార్ సింబల్ ఉందంటే అపెక్స్ డాట్ ఏపీఎక్స్సి తర్వాత స్టార్ సింబల్ ఉందంటే ఈ క్లాస్ సేవ్ అవ్వలేదని జస్ట్ ఫైల్లోకి వెళ్ళి సేవ్ ఇట్. నా ఇక్కడ చూడండి కస్టమర్ డీటెయిల్స్లో నేను ఏం చేసిన పబ్లిక్ అని చెప్పేసి సమ్ యాక్సెస్ స్పెసిఫైర్స్కి యాక్సెస్ స్పెసిఫైర్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇంటీజర్, స్ట్రింగ్, డేట్ అండ్ సమ్ డేటా టైప్స్కి సమ్ వేరియబుల్స్ తీసుకున్నాను నేను. కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, లొకేషన్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి, జాయినింగ్ డేట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. రైట్ డేట్ ఆఫ్ బర్త్ రిలేటెడ్ అని కూడా డేటా టైప్తో తీసుకోవడం జరిగింది. స్ట్రింగ్ రిలేటెడ్ అని కూడా స్ట్రింగ్ డేటా టైప్లో, అండ్ కస్టమర్ ఐడి రిలేటెడ్ అని కూడా ఇంటీజర్ డేటా టైప్లో తీసుకోవడం జరిగింది. నా ఇప్పుడు నేనేం చేస్తాను అంటే రిమైనింగ్ పార్ట్ జస్ట్ ఐమ్ కాపింగ్ దిస్. మీకు మళ్ళీ టైప్ చేసి టైం వేస్ట్ కాకుండా జస్ట్ గో టు ఎనానిమస్ విండో కాపీ చేసుకుంటున్నాండి. ఓకే, సో ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కోడ్ ఉంది, జస్ట్ డిలీట్ దిస్. సింపుల్. నేనేం చెప్పానండి ఇంతకుముందు, ఫస్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలన్నా ఇక్కడ మన క్లాస్ నేమ్ ఏంటి, కస్టమర్ డీటెయిల్స్. రైట్, సో ఆ కస్టమర్ డీటెయిల్స్కి నేను ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం జరిగింది. కస్టమర్ డీటెయిల్స్, కస్ట్ అనేది ఆబ్జెక్ట్ నేమ్, ఈ సింటాక్స్ తోటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ కస్ట్ అనేది ఆబ్జెక్ట్ నేమ్. నెక్స్ట్ ఈ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వేరియబుల్స్లో నేను ఇప్పుడు వాల్యూస్ అసైన్ చేయాలి ఫస్ట్. రైట్, లేదంటే ఫస్ట్ రిట్రీవ్ చేసిన చూడండి, డిస్ప్లే ద మెంబర్ వాల్యూస్. సో సిస్టమ్ డాట్ డీబగ్ కస్టమర్ ఐడీస్ త్రూ ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ ద్వారా నేను వీటిని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నా కస్టమర్ ఐడీస్ని. ఓకేనా, సో కస్టమర్ ఐడి, కస్ట్ డాట్ కస్టమర్ నేమ్. సో ఇలా వీటన్నిటిని కూడా ఒకసారి ప్రింట్ చేసిన ఇక్కడ మొత్తం కూడా నల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ వాల్యూ ఏమి ఇవ్వలేదు కాబట్టి అపెక్స్ కంపైలర్ బై డిఫాల్ట్గా నల్ వాల్యూని స్టోర్ చేయడం జరుగుతుంది దీంట్లో. దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నా అంటే వాల్యూస్ అసైన్ చేస్తున్నా అగైన్ త్రూ ఆబ్జెక్ట్ రిఫరెన్స్. ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినామో ఆబ్జెక్ట్ త్రూ మనం వాల్యూస్ని అసైన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది అవుట్ సైడ్ ద క్లాస్ నుంచి నేను ట్రై చేస్తున్నా కాబట్టి ఇదంతా చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఇక్కడనే డైరెక్ట్ అసైన్ చేసుకోవాలంటే నువ్వు డైరెక్ట్ ఇలా అసైన్ చేసుకోవచ్చు వాల్యూస్ అన్నీ కూడా. రైట్, సో ఇక్కడ ఈ అనానమస్ విండో అనేది అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్. ఇక్కడ వేరే ఒక క్లాస్ ఇక్కడ ఉంది, అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ నుంచి నేను త్రూ ఆ క్లాస్ నేమ్ ద్వారా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని త్రూ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఈ క్లాస్లో ఉన్న వేరియబుల్స్లో నేను సమ్ డేటాని స్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నా. రైట్, ఇక్కడ ఏదైతే డేటా టైప్ తీసుకున్నానో ఆ డేటా టైప్కి అనుగుణంగా నేను క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది, డేటా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ లైక్ ఎంప్లాయీ ఐడి, కస్టమర్ నేమ్, లొకేషన్, ఈమెయిల్ ఐడి, మన డేట్కి ఒకవేళ పర్టికులర్ డేట్ ఇవ్వాలంటే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలంటే ఇక్కడ డేట్ డాట్ న్యూ ఇన్స్టెన్స్ అని చెప్పేసి ఈ ఫార్మాట్ ఇవ్వాలండి. ఓకే, ఇక్కడ ఇయర్, మంత్, డేట్, ఇక్కడ ఇంకా మన ఇష్టం వచ్చింది ఇవ్వచ్చు, బట్ ఇక్కడ ఇది మాత్రం ఫాలో అవ్వాలి డేట్ ఇవ్వాలంటే, పర్టికులర్ డేట్ ఇవ్వాలంటే. అండ్ జాయినింగ్ డేట్ వచ్చేసి సిస్టమ్ డాట్ టుడే మెథడ్ తీసుకుని, అంటే ఈరోజు సిస్టమ్లో ఏదైతే డేట్ ఉంటుందో అది తీసుకుంటుంది ఆటోమేటిక్గా. నౌ అగైన్ ఈ స్టెప్స్ మళ్ళీ నేను డిస్ప్లే చేయడం జరిగింది ఇక్కడ. అంటే ఫస్ట్ టైం నల్ అని రావడం జరుగుతుంది ఇక్కడ, తర్వాత ఇక్కడ డేటాను మనం ప్రొవైడ్ చేసినాం కాబట్టి మళ్ళీ అగైన్ ఆ డేటాను మళ్ళీ యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వాల్యూస్ వస్తాయి. లైక్ కస్టమర్ ఐడి సో అండ్ సో దిస్ నెంబర్ అండ్ కస్టమర్ నేమ్ ఈజ్ వెంకట్ యాదవ్. అలా జస్ట్ లెట్స్ ఎగ్జిక్యూట్, డీబగ్ ఓన్లీ. సో ఇక్కడ కస్టమర్ ఐడి ఈజ్ నల్, కస్టమర్ నేమ్ ఈజ్ నల్. చూడండి ఫస్ట్ నల్ వచ్చింది, అండ్ దాని తర్వాత ఇక్కడ సమ్ వాల్యూస్ అనేది రావడం జరిగింది. క్లియరా? సో ఇక్కడ ఇదంతా వద్దు అనుకుంటే మనం ఏం చేస్తాం, సింపుల్గా వీటన్నిటిని జస్ట్ కాపీ చేసుకొని కాపీ ఆర్ లైక్ కట్ ఈ క్లాస్లోనే ఇంప్లిమెంట్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలండి, సో సింపుల్ ఇప్పుడు ఇక్కడ ఒక మెథడ్ క్రియేట్ చేసుకోవాలి. పబ్లిక్, నేను క్లోజ్ చేస్తున్నాను, పబ్లిక్ వాయిడ్ సమ్ టెస్ట్ మెథడ్ టెస్ట్ మీ అని చెప్పేసి ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నా.
ఈ మెథడ్ లోపల మనం తీసుకుంటున్నాం. ఈ మెథడ్ లోపల ఇక్కడ ఏదైతే మన అనానమస్ విండోలో నేను ఇచ్చానో అదంతా కూడా ఇక్కడ పేస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఇక్కడ వీటిని యాక్సెస్ చేసుకుంటున్నా. ఇది విత్ ఇన్ ద క్లాసే కాబట్టి ఇక్కడ డైరెక్ట్ కూడా మనం తీసుకోవచ్చు. లెట్స్ సీ, సేవ్ ఇట్. ఫస్ట్ అయితే ఇట్లా చూపిస్తాను. సో మళ్ళీ ఈ క్లాస్ని మన అనానమస్ విండోలో ఇది డిస్ప్లే కావాలి, ఈ మెథడ్ని కాల్ చేయాలంటే అగైన్ అనానమస్ విండోలో ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలండి. ఓకేనా. ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఈ డెవలప్మెంట్లో ఆబ్జెక్ట్ ఇది డిఫరెంట్, అకౌంట్ ఆబ్జెక్ట్ కస్టమర్ ఆబ్జెక్ట్ అది డిఫరెంట్. ఓకే. సో ఇక్కడ నేనేం చేస్తున్నా, కస్టమర్ డీటెయిల్కి లైక్ సిడి అని చేసుకొని న్యూ కస్టమర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్న సిడి అని చెప్పేసి సిడి డాట్ మెథడ్ నేమ్ ఏంటంటే ఇక్కడ మనకు టెస్ట్ మీ, ఆ టెస్ట్ మీ అనే మెథడ్ని తీసుకోవడం జరిగింది. సో ఎగ్జిక్యూట్, డీబగ్ ఓన్లీ. చూడండి సేమ్ అవుట్పుట్ అనేది మనకు రావడం జరిగింది. క్లియరా. నౌ సో అగైన్ గో బ్యాక్ టు క్లాస్. ఇక్కడ పబ్లిక్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఇంకా ఈ ఆబ్జెక్ట్ లేకుండా నేను ఇక్కడ కమెంట్స్లో పెడుతున్నాను. చూడండి ఈ ఆబ్జెక్ట్ని. ఓకే, ఇవన్నీ ఇంకా డిలీట్ చేయాలి ఇప్పుడు. వీటన్నిటిని కూడా డిలీట్ చేస్తున్నా. ఎందుకు డిలీట్ చేస్తున్నా చెప్తాను ఒక నిమిషం. రైట్. సో స్టెప్స్ నేను మళ్ళీ ఇక్కడ కింద తీసుకోవడం జరిగింది. ఓకేనా. సో ఫైల్, సేవ్ ఇట్. సక్సెస్ఫుల్గా సేవ్ అయింది. ఇప్పుడు నాకు ఆబ్జెక్ట్తో సంబంధం లేదు, డైరెక్ట్ నేను కొన్ని వేరియబుల్స్ తీసుకున్నాను, ఒక మెథడ్ తీసుకొని ఆ వేరియబుల్ని నేను ఇక్కడ లైక్ డైరెక్ట్గా కాల్ చేసి ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సేవ్ ఇట్, డీబగ్ ఓన్లీ అండ్ సేమ్ జస్ట్ ఎగ్జిక్యూట్. మనం సేమ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని సేమ్ మెథడ్ కాబట్టి ఇంకా అక్కడ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. డీబగ్ ఓన్లీ. చూడండి అవుట్పుట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఎందుకు అవుట్పుట్ రావడం జరిగిందంటే సింపుల్, ఇక్కడ ఎందుకు ఆబ్జెక్ట్ అవసరం లేదంటే ఇక్కడ మనం విత్ ఇన్ ద క్లాస్ ఉన్నాం. సో విత్ ఇన్ ద క్లాస్ ఉన్నాం కాబట్టి ఇంకా లైక్ ఈ విత్ ఇన్ ద క్లాస్లో మళ్ళీ పర్టికులర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మళ్ళీ ఆ ఆబ్జెక్ట్ త్రూ దీంట్లో వాల్యూ స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ ద క్లాస్ కాబట్టి నువ్వు డైరెక్ట్ వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు, డైరెక్ట్ వాల్యూని కాల్ చేయొచ్చు. అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ నుంచి నువ్వు ఎప్పుడైనా చేయాలనుకుంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని త్రూ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ మనము ఆ పర్టికులర్ క్లాస్లో ఉన్న మెంబర్స్ని యాక్సెస్ చేయడం జరుగుతుంది. క్లియరా. ఇది వచ్చేసి నాన్ స్టాటిక్ మెథడ్ అండి. అందుకని చెప్పేసి మనం ఇక్కడ అనానమస్ విండోలో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆ మెథడ్ని కాల్ చేసుకుంటున్నాం ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్. ఇది నాన్ స్టాటిక్ కాబట్టి, ఒకవేళ స్టాటిక్ అయితే కనుక, స్టాటిక్ క్లాస్ అయితే కనుక ఇదంతా అవసరం లేదు మనకి. సింపుల్గా క్లాస్ నేమ్ ఏదైతే ఇక్కడ క్లాస్ నేమ్ ఉందో ఆ క్లాస్ నేమ్ ఇక్కడ తీసుకోవాలి. దాని తర్వాత డైరెక్ట్గా మెథడ్ నేమ్, రైట్. ఈ సిడి కూడా ఇంకా అవసరం లేదు. క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ అంటే ఇక్కడ ఈ క్లాస్ నేమ్ డాట్ ఈ మెథడ్ నేమ్ అన్నట్టు. ఓకే. సో తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే నాన్ స్టాటిక్ మెథడ్ కెనాట్, రైట్. ఇది స్టాటిక్ అనే కీవర్డ్ ఇక్కడైతే ఇచ్చాను కానీ నేను దాన్ని సేవ్ చేయలేదు. సో అది ఇంకే ఇంతకుముందు ఉన్న నాన్ స్టాటిక్ మెథడ్ అనుకుంటుంది. సేవ్ చేసిన ఎర్రర్ వచ్చింది. సమ్ ఎర్రర్స్ ఏమొచ్చినాయి, వేరియబుల్ డస్ నాట్ ఎగ్జిస్ట్, కస్టమర్ ఐడీస్, వాట్ హ్యాపెండ్. కంట్రోల్ ఎస్. ఓకే, ఇది స్టార్టింగ్ మెథడ్ కాబట్టి వేరియబుల్స్ లైక్ అవుట్ సైడ్ మెథడ్స్ ఉన్నాయి కాబట్టి ఎర్రర్స్ రావడం జరిగింది. సో మనము అప్పుడు
స్టాటిక్ వేరియబుల్స్ లాగానే తీసుకోవాలన్నట్టు అవి కూడా. లెట్స్ ఇప్పుడు ఇవన్నీ చెప్తే మీకు లైక్ కన్ఫ్యూజ్ అవుతారు. ఫర్దర్గా ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ చూద్దాం. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ త్రూ మనం క్లాస్ మెంబర్స్ లైక్ కాల్ చేయాలన్నా ఆర్ లైక్ రిట్రీవ్ చేయాలన్నా డేటా స్టోర్ చేయాలన్నా ఎలా అనేది ఇప్పుడు కాన్సెప్ట్. ఓకేనా, నా వెళ్ళే కొద్దీ ఇన్ డెప్త్ వెళ్దాం. ఫస్ట్ ఈ యాక్సెస్ స్పెసిఫైర్స్ గురించి ఏంటో డిస్కస్ చేద్దామండి. ఈ యాక్సెస్ స్పెసిఫైర్స్ ఏంటంటే సింపుల్, లెవెల్ ఆఫ్ యాక్సెస్ని డిసైడ్ చేస్తాయి. క్లాస్ మెంబర్స్ యొక్క లెవెల్ ఆఫ్ యాక్సెస్ని ఈ యాక్సెస్ స్పెసిఫైర్స్ డిసైడ్ చేస్తాయి. లైక్ వేరియబుల్స్ కావచ్చు, కన్స్ట్రక్టర్స్, ప్రాపర్టీస్, ఫంక్షన్స్, మెథడ్స్, వీటన్నిటికి కూడా మనం ఈ యాక్సెస్ స్పెసిఫైర్స్ని వాడతాం. లెట్స్ సీ దీంట్లో 4 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆ 4 డిఫరెంట్ టైప్స్ దేనికి వాడతామో చూద్దాం. ఫస్ట్ ప్రైవేట్ అంటే ఏంటంటే ప్రైవేట్ మెంబర్స్ కెన్ బి యాక్సెసబుల్ ఫ్రమ్ విత్ ఇన్ ద క్లాస్ ఓన్లీ. విత్ ఇన్ ద క్లాస్ ఉంటే మాత్రమే, విత్ ఇన్ ద క్లాస్లో మాత్రమే యూజ్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏదైనా వేరియబుల్కి మనం ప్రైవేట్ అని ఇచ్చినామంటే, రైట్, వేరియబుల్ కావచ్చు మెథడ్ కానీ ఇచ్చినప్పుడు విత్ ఇన్ ద క్లాస్ మాత్రమే యాక్సెస్ ఉంటుంది. సో వీ కాంట్ యాక్సెస్ దోస్ మెంబర్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్. అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ నుంచి మనం యాక్సెస్ చేయలేము. లైక్ యాజ్ మనం ఇంతకుముందు అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ అంటే అనానమస్ విండో నుంచి కాల్ చేసినాం కదా, అలా. లెట్స్ ఐల్ షో యూ ప్రాక్టికల్లీ, బట్ యా అగైన్ ఇక్కడ పబ్లిక్ అంటే ఏంటంటే విత్ ఇన్ ద క్లాస్ అండ్ అవుట్ సైడ్ ద క్లాస్. విత్ ఇన్ ద క్లాస్ నుంచి యాక్సెస్ చేయొచ్చు, అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ నుంచి కూడా యాక్సెస్ ఉంటుంది, మెంబర్స్ని యాక్సెసబుల్ చేయొచ్చు. బట్ అవుట్ సైడ్ ఆఫ్ ది సేల్స్ ఫోర్స్ అప్లికేషన్ త్రూ మనం చేయలేం. అనేది కనుక పబ్లిక్ ఇస్తే కనుక విత్ ఇన్ ద క్లాస్, అవుట్ సైడ్ ద క్లాస్కి యాక్సెసబుల్ ఉంటుంది. బట్ అవుట్ సైడ్ ద సేల్స్ ఫోర్స్ అప్లికేషన్కి పాసిబుల్ ఉండదు, యాక్సెస్ ఉండదు మనకి. ఓకే, నా ప్రొటెక్టెడ్. ఈ ప్రొటెక్టెడ్ అంటే ఏంటంటే సింపుల్, విత్ ఇన్ ద క్లాస్ యాక్సెస్ ఉంటుంది, అండ్ దాని రిలవెంట్ చైల్డ్ అండ్ డిరైవ్డ్ క్లాసెస్ కూడా యాక్సెస్ ఉంటుంది. రైట్, అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్కు ఉండదు ఇది. లైక్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ అప్లికేషన్లో ఏదైనా, అవుట్ సైడ్ ఆఫ్ ద అప్లికేషన్లో ఏదైనా క్లాస్ ఉందనుకోండి, దానికి యాక్సెస్ ఉండదు. బట్ విత్ ఇన్ ద క్లాసు అండ్ ఆ క్లాస్ రిలవెంట్ యొక్క చైల్డ్ క్లాసెస్ ఆర్ డిరైవ్డ్ క్లాస్ రెండు ఏదైనా సేమ్ నేమే, దాని రిలవెంట్ యొక్క చైల్డ్ క్లాసెస్ త్రూ మనం యాక్సెస్ చేయొచ్చు. రైట్, నా గ్లోబల్ అంటే ఏంటంటే ఇంకా మొత్తం ఆల్రౌండర్ అండి గ్లోబల్ అంటే. సో లైక్ విత్ ఇన్ ద క్లాస్, అవుట్ సైడ్ ద క్లాస్, అవుట్ సైడ్ ద సేల్స్ ఫోర్స్ అప్లికేషన్స్ కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. గ్లోబల్ డేటా టైప్ గ్లోబల్ యాక్సెస్ స్పెసిఫైర్ ఇచ్చినామంటే, మనం ఏదైనా మెథడ్ కానీ లైక్ వేరియబుల్ కానీ దేనికైనా ఇచ్చినామంటే. ఇవి జనరల్గా గ్లోబల్ అనే డేటా యాక్సెస్ స్పెసిఫైర్ దేనికి వాడతామంటే బ్యాచ్ అపెక్స్ క్లాసెస్లో, షెడ్యూల్ అపెక్స్ క్లాసెస్లో, ఫీచర్ మెథడ్స్లో, వెబ్ సర్వీసెస్, ఏపీఐస్ ఉంటాయి కదా, దాంట్లో ఎక్కువ ఈ గ్లోబల్ యాక్సెస్ స్పెసిఫైర్ని డిఫైన్ చేయడం జరుగుతుంది అన్నట్టు. రైట్, ఇది మెయిన్ డిఫరెన్స్ పబ్లిక్కి, ప్రొటెక్టెడ్కి, గ్లోబల్కి అండ్ ప్రైవేట్కి. అదే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. నెక్స్ట్ వన్ నోట్, ఇఫ్ యూజర్ డస్ నాట్ స్పెసిఫై ఎనీ యాక్సెస్ స్పెసిఫైర్, ఏదైనా యాక్సెస్ స్పెసిఫైర్ లైక్ ఇవ్వకపోతే బై డిఫాల్ట్గా ప్రైవేట్ తీసుకుంటుంది క్లాస్ మెంబర్స్కి. రైట్, ఏది మెన్షన్ చేయకపోతే కనుక బై డిఫాల్ట్గా ప్రైవేట్ తీసుకుంటుంది. లెట్స్ సి, చూద్దాం. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉందండి, జస్ట్ ఐమ్ కాపింగ్ దిస్ వన్, జస్ట్ ఐమ్ క్లోజింగ్ దీస్ ఆల్ థింగ్స్. కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి జస్ట్ నేను క్లోజ్ చేస్తున్నా. ఫైల్, న్యూ, అపెక్స్ క్లాస్. ఓకే, సో ఎంప్లాయీ డీటెయిల్స్ తోటి ఒక అపెక్స్ క్లాస్ క్రియేట్ చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత సేమ్ ఇంతకుముందు తీసుకున్నట్టే కొన్ని వేరియబుల్స్ తీసుకుంటున్నాను నేను. రైట్, ఇక్కడ ఇంటీజర్ వేరియబుల్ ఒకటి అండ్ స్ట్రింగ్ వేరియబుల్స్ ఈ 3 అండ్ డేట్ అనే వేరియబుల్ ఒకటి, 1 వేరియబుల్ నేను డిక్లేర్ చేసుకున్నా. అండ్ దాని తర్వాత కాంటాక్ట్ నెంబర్ కూడా ఒక స్ట్రింగ్ వేరియబుల్ నేను డిక్లేర్ చేసుకోవడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ మూడింటికి కూడా నేను ప్రైవేట్ అని ఇచ్చాను. ఇక్కడ ఏమి ఇవ్వలేదు, లైక్ ఇట్లా ఉంటే క్లారిటీ ఉంటుంది మీకు. రైట్, సో వీటన్ని ఈ 3 కూడా, ఈ 3 లైక్ డేటా టైప్స్ కూడా పబ్లిక్ అని చెప్పేసి ఈ 3 డేటా టైప్స్లో ఉన్న వేరియబుల్స్కి నేను పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ ఈ లాస్ట్ వన్ ఏదైతే ఉందో కాంటాక్ట్ నెంబర్కి నేను ఏమి ఇవ్వలేదంటే బై డిఫాల్ట్గా ఏమని చెప్పాను, ప్రైవేట్ ఉంటుంది. రైట్, లెట్స్ సేవ్ ఇట్, go back to notepad, just copy this code, debug only. Now see here, సో సేమ్ నేను అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ నుంచి యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి
ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ అని ఏదైతే క్లాస్ ఉందో ఆ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్న ఈఎంపై అని చెప్పేసి, అండ్ దాని తర్వాత త్రూ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ తోటి నేను ఈ వేరియబుల్స్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నా, ప్రింట్ చేయడానికి, రిట్రీవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. ఓకే, నా లెట్స్ సి. జస్ట్ వెన్ ఐ క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్ బటన్ నాకు ఇమీడియట్గా ఎర్రర్ రావడం జరిగింది. వేరియబుల్ ఈజ్ నాట్ విజిబుల్ ఎంప్లాయీ డీటెయిల్స్ డాట్ కాంటాక్ట్ నెంబర్ అనేది లేదని చెప్తుంది. ఎందుకు మరి ఇక్కడ ఎంప్లాయీ ఐడి, నేమ్, లొకేషన్, ఈమెయిల్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇన్ని వేరియబుల్స్ తోటి ఎర్రర్ రాంది, ఓన్లీ కాంటాక్ట్ నెంబర్కి ఎందుకు వచ్చిందంటే ఇవన్నీ కూడా ఇక్కడ యాక్సెస్ స్పెసిఫైర్ పబ్లిక్ ఇచ్చిన కాబట్టి విత్ ఇన్ ద క్లాస్ యాక్సెస్ ఉంటుంది అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ కూడా యాక్సెస్ ఉంటుంది. పబ్లిక్ అంటే రైట్, ప్రైవేట్ అంటే ఏంటి, ఓన్లీ ఇన్సైడ్ ఆఫ్ ద క్లాస్. ఈ పర్టికులర్ కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఈ క్లాస్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది, ఈ ఇన్సైడ్ ఆఫ్ ద క్లాస్ ఎక్కడైనా యూజ్ చేసుకో వర్క్ అవుతుంది, బట్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ అనేది ప్రైవేట్కి వర్క్ అవ్వదు. సో ఇక్కడ నేను ప్రైవేట్ మెన్షన్ చేయకున్నా కానీ బై డిఫాల్ట్గా ప్రైవేటే తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ ఇది ఎర్రర్ రావడం జరుగుతుంది. ఎగ్జిక్యూట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడల్లా మనకి ఎర్రర్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆ ఎర్రర్ పోవాలంటే ఏం చేయాలి, సింపుల్ ఇక్కడ మనం పబ్లిక్ అని ఇవ్వాలి, ఇంకా పబ్లిక్ అని చెప్పేసి ఇవ్వాలి. సో అప్పుడు మనకు ఎర్రర్ రాదు. జస్ట్ ఫైల్, సేవ్, ఎగ్జిక్యూట్. చూడండి హ్యాపీగా మనకు అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ మనం వాల్యూస్ ఏం అసైన్ చేయలేదు కాబట్టి అపెక్స్ కంపైలర్ బై డిఫాల్ట్గా నల్ వాల్యూ అసైన్ చేస్తుంది కాబట్టి నల్ అని చెప్పేసి రావడం జరిగింది. క్లియరా? నా అగైన్ ఇక్కడ నేను ఒకవేళ ఈ పబ్లిక్ కాకుండా గ్లోబల్ ఇచ్చిన అనుకోండి, గ్లోబల్ దీనికండి విత్ ఇన్ ద క్లాస్, అవుట్ సైడ్ ద క్లాస్, అవుట్ సైడ్ ద అప్లికేషన్ కూడా ఉంటుంది. లెట్స్ సి, నేను సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నా ఏమవుతుందో చూద్దాం. ఇది సేవ్ అవ్వదు. సో ఇక్కడ చూడండి, గ్లోబల్ ఫీల్డ్స్ మస్ట్ బి డిక్లేర్డ్ యాజ్ ఎ గ్లోబల్. సింపుల్ అంటే ఈ గ్లోబల్ అనే ఫీల్డ్ ఇక్కడ నువ్వు డిక్లేర్ చేస్తున్నావు అంటే దానికి సంబంధించిన క్లాస్ కూడా ఖచ్చితంగా గ్లోబలే తీసుకోవాలి, ఖచ్చితంగా గ్లోబలే తీసుకోవాలన్నట్టు. ఇక్కడ ప్రైవేట్ది పబ్లిక్ తీసుకొని కింద ఇక్కడ గ్లోబల్ తీసుకుంటా అంటే కుదరదు. ఇక్కడ గ్లోబల్ తీసుకొని ఆ గ్లోబల్ కింద నువ్వు పబ్లిక్ తీసుకోవచ్చు, ప్రైవేట్ తీసుకోవచ్చు, గ్లోబల్ తీసుకోవచ్చు. క్లియరా? ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో గ్లోబల్ యాక్సెస్ స్పెసిఫైర్ మనం ఈ ఏదైతే బ్యాచ్ అపెక్స్ ఫీచర్ మెథడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవి క్రియేట్ చేసేటప్పుడు దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్ గురించి క్లారిటీ వచ్చింది అనుకుంటా. ప్రొటెక్టెడ్ కూడా ఫర్దర్గా చూద్దాం, ఇన్హెరిటెన్స్ ఇవన్నీ మనం ఉప్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నప్పుడు చూద్దాం. రైట్. సో నౌ నెక్స్ట్ టాపిక్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వేరియబుల్స్ మనం డిక్లేర్ చేసుకుంటున్నాం, క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాం. రైట్, ఇది మనం డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్లో ఒక క్లాస్ డిక్లేర్ చేసుకొని ఆ క్లాస్లో కొన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటున్నాం, ఈ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆబ్జెక్ట్ త్రూ ఆ వేరియబుల్ని యాక్సెస్ అవుతున్నాం అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ నుంచి. అయితే సేమ్ మేనర్లో జాగ్రత్త వినండి, ఇక్కడ సేమ్ మేనర్లో సేల్స్ ఫోర్స్ యొక్క స్టాండర్డ్ ఆబ్జెక్ట్, కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో, లైక్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అంటే అకౌంట్, కాంటాక్ట్, ఆపర్చునిటీ. కస్టమ్ ఆబ్జెక్ట్స్ అంటే లైక్ న్యూ కస్టమర్, లోన్స్, పొజిషన్, మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా అవి. ఏ ఆబ్జెక్ట్ అయినా బై డిఫాల్ట్గా క్లాస్ అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు బై డిఫాల్ట్గా సేల్స్ ఫోర్స్ అనేది క్లాస్ క్రియేట్ చేయడం జరుగుతుంది వాటికి. అంటే మన ఆర్గ్లో అకౌంట్ అనే ఆబ్జెక్ట్ ఉందంటే దానికి బై డిఫాల్ట్గా అకౌంట్ అనే క్లాస్ ఉంటుంది. కాంటాక్ట్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉందంటే దానికి బై డిఫాల్ట్గా కాంటాక్ట్ అనే క్లాస్ ఉంటుంది. పొజిషన్ అనే ఒక ఆబ్జెక్ట్ లైక్ ఉందంటే కస్టమ్ ఆబ్జెక్ట్, దానికి పొజిషన్ అండర్స్కోర్ సి అనే ఒక క్లాస్ అనేది బై డిఫాల్ట్గా రావడం జరుగుతుంది అన్నట్టు. సో అది స్టాండర్డ్ క్లాసెస్, ఇంకా మనం స్పెషల్గా మళ్ళీ ఇట్లా క్లాస్ నేమ్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రైట్, ఇలా. రైట్, సో ఇక్కడ ఏదైతే ఫీల్డ్స్ ఉన్నాయో అకౌంట్స్లో ఉన్న ఫీల్డ్స్ కావచ్చు, ఆబ్జెక్ట్ ఏదైతే ఫీల్డ్స్ ఉన్నాయో అకౌంట్లు ఉన్నాయి కావచ్చు, కస్టమ్ ఆబ్జెక్ట్లో ఏ ఆబ్జెక్ట్లో ఉన్న ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీల్డ్స్ అనేది ఇక్కడ వేరియబుల్స్ లాగా మనం యూజ్ చేసుకుంటాం అన్నట్టు. లెట్స్ సి హియర్ అకౌంట్ ఆబ్జెక్ట్. రైట్, సో ఇక్కడ మనం జనరల్గా మీకు బ్యాక్ ఎండ్లో ఎలా ఉంటుందంటే ఇలా పబ్లిక్ క్లాస్ అకౌంట్. ఈ అకౌంట్ అనేది స్టాండర్డ్ క్లాస్. సో ఇక్కడ పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైయర్ మనం డైరెక్ట్గా ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్లో ఉన్న ఇక్కడ ఆబ్జెక్ట్లో ఉన్న ఫీల్డ్స్ని మనం డైరెక్ట్గా వాడుకోవచ్చు. ఐడి, స్ట్రింగ్ దగ్గర నేము, రేటింగు, ఇండస్ట్రీ, టైపు, యాక్టివ్, ఫోన్, ఇవన్నీ కూడా పర్టికులర్ అకౌంట్ ఆబ్జెక్ట్ యొక్క ఫీల్డ్స్. ఈ ఫీల్డ్స్ని మనం ఇక్కడ వేరియబుల్స్ లాగా వాడుకోవచ్చు అన్నట్టు. ఈ వేరియబుల్స్కి మనం వాల్యూ అసైన్ చేసి ఇన్సర్ట్ చేస్తే ఈ పర్టికులర్ రికార్డ్ వెళ్ళేసి అకౌంట్ ఆబ్జెక్ట్లో సేవ్ కావడం జరుగుతుంది. నేను చూపిస్తాను అది ఎలాగో ఫర్దర్గా. ఇప్పుడు చూపిస్తాను, ఈ క్లాస్ ఎండింగ్ లోపు చూపిస్తాను.
సో మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సేల్స్ ఫోర్స్లో క్రియేట్ అయిన స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్కైనా కస్టమ్ ఆబ్జెక్ట్కైనా బై డిఫాల్ట్గా సేల్స్ ఫోర్స్ స్టాండర్డ్ క్లాస్ని క్రియేట్ చేసే ఉంచుతుంది. వన్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడే స్టాండర్డ్ క్లాస్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. రైట్, లెట్స్ ఇది కస్టమర్ ఆబ్జెక్ట్ అయితే కనుక కస్టమ్ ఆబ్జెక్ట్ అయితే కనుక అండర్స్కోర్స్ వస్తాయండి అంతే, ఎక్స్ట్రా లైక్ ఫీల్డ్ యొక్క ఏపీఐ నేమ్స్ వాడాలి. ఓకేనా, లెట్స్ ఇది చూడండి. ఒకవేళ అకౌంట్ ఆబ్జెక్ట్కి క్రియేట్ చేయాలంటే ఇంకా ఆల్రెడీ డైరెక్ట్ పర్టికులర్ ఇది క్లాసే కాబట్టి ఇంకా మళ్ళీ స్పెషల్గా క్లాస్ ఇలా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సేల్స్ ఫోర్సే స్టాండర్డ్ క్లాస్ అన్నట్టు డైరెక్ట్ ఇంకా దీన్ని మనం డైరెక్ట్ ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఎలా అయితే పైన ఈ పర్టికులర్ ఎంప్లాయీ డీటెయిల్స్ అని ఇక్కడ క్లాస్ డిక్లేర్ చేసుకొని మళ్ళీ దానికి ఒక ఆబ్జెక్ట్ ఇట్లా బయట క్రియేట్ చేసుకున్నామో ఇక్కడ డిక్లేర్ చేయకున్నా కానీ డైరెక్ట్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు ఆబ్జెక్ట్. ఇలా అకౌంట్ అనేది క్లాస్ అనుకుంటే ఇక్కడ అకౌంట్ ఏసీసీ న్యూ అకౌంట్ అని చెప్పేసి ఈ ఏసీసీ అనేది ఒక ఆబ్జెక్ట్. రైట్, సో ఈ అకౌంట్ అనే క్లాస్కి నేను ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. త్రూ ఆబ్జెక్ట్ వేరియబుల్స్ ఏదైతున్నాయో ఇంకా వేరియబుల్స్ కూడా డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదండి. బ్యాక్ ఎండ్లో ఇట్లా ఉంటాయని చూపించాను ఇక్కడ అంతే. డైరెక్ట్ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు వాటిని. ఆబ్జెక్ట్లో ఉన్న ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేరియబుల్స్ లాగా మనం డెవలప్మెంట్లో యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఏసీసీ డాట్ నేమ్ అనగానే అకౌంట్ ఉన్న నేమ్ అండ్ రేటింగ్, యాన్యువల్ రెవెన్యూ, టైప్, ఇండస్ట్రీ, ఇట్లా మనం వాల్యూస్ అన్ని కూడా అసైన్ చేసుకొని ఎండింగ్లో మనం డిఎంఎల్ ఆపరేటర్ అయిన ఇన్సెట్ ఆర్ అప్డేట్, డిలీట్, లైక్ ఇన్సెట్, అప్డేట్, డిలీట్ అంటే జస్ట్ ఐడి ఉంటే సరిపోతుంది, బట్ ఇన్సెట్, అప్డేట్కి మనం ఇవన్నీ వాడతాం. లెట్స్ సి ఒకేలా అది కస్టమ్ ఆబ్జెక్ట్ అయితే కనుక ఇంకా అండర్స్కో ఎక్స్ట్రా వస్తుంది అంతే. ఈ ప్రాసెస్ మొత్తం కూడా సేమ్ ఉంటుంది. కస్టమ్ ఆబ్జెక్ట్కి కస్టమ్ ఫీల్డ్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫీల్డ్స్ యొక్క ఏపీఐ నేమ్స్ అనేది మనం వాడాలి. క్లియరా? నౌ లెట్స్ సి ఒక అకౌంట్ రికార్డ్లో ఒక రికార్డ్ అనేది క్రియేట్ చేద్దాం. అసలు ఆ అకౌంట్ రికార్డ్ క్రియేట్ చేసే ముందు అడ్మిన్ త్రూ ఎట్లా చేస్తారో చూపిస్తాం మీకు. అడ్మిన్ త్రూ ఏం చేస్తాం మనం, న్యూ, మీకు తెలుసు ఆల్రెడీ బట్ అగైన్ ఒకసారి. సో ఇక్కడ నేనేం చేస్తున్నా, ఇక్కడ మోహన్ అని చెప్పేసి ఒక రికార్డ్ క్రియేట్ చేస్తున్నా. రైట్, అండ్ రేటింగ్ హాట్ ఇస్తున్నా, ఫోన్ నెంబర్ సో ఫోన్ నెంబర్, జస్ట్ సేవ్ ఇట్. ఇప్పుడు ఎలా అయితే ఇక్కడ మోహన్ అని చెప్పేసి ఒక రికార్డ్ క్రియేట్ చేశానో ఇక్కడ సేమ్ మేనర్లో ఇదేంది పాయింట్ అండ్ క్లిక్స్ మీద నేను క్రియేట్ చేసిన సేమ్ మేనర్లో డెవలప్మెంట్ త్రూ నేను క్రియేట్ చేసి చూపిస్తాను చూడండి. సింపుల్, జస్ట్ కాపీ దిస్ కోడ్, నాట్ దిస్ వన్, కాపీ దిస్ వన్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోడ్ మీకు, మీరు మాత్రం కాపీ పేస్ట్ చేయొద్దండి. ఓకేనా, నేనేంటంటే ఇదంతా టైప్ చేయడానికి మళ్ళీ టైం వేస్ట్ కావచ్చు, టైం వేస్ట్, ఎక్కువ ఎగ్జాంపుల్స్ కవర్ చేయొచ్చు అన్నట్టు కాపీ పేస్ట్ చేస్తున్నా. బట్ మీరు మాత్రం ప్రాక్టికల్గా లైక్ టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకోండి. ఎందుకంటే మధ్యలో ఏమైనా ఎర్రర్స్ వస్తాయి, లైక్ సెమీకోలన్ మిస్ అయినా ఇవి మిస్ అయినా, సో అప్పుడు మీకు కొంచెం ఇంకా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. మీకై మీరు ఆ ఎర్రర్స్ని ఓవర్కమ్ చేస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆల్రైట్, ఇక్కడ ఫస్ట్ ఏం చేసినా ఈ అకౌంట్ అనే క్లాస్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ అనే క్లాస్కి ఏసీసీ అనే పర్టికులర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం. రైట్, సో ఆ ఏసీసీ అనే ఆబ్జెక్ట్ ద్వారా నేము, రేటింగ్, ఇండస్ట్రీ, టైప్ ఇవన్నీ కూడా ఏంటండి, ఇవన్నీ ఏంటి ఆబ్జెక్ట్ యొక్క నేమ్స్, ఫీల్డ్ నేమ్స్ అన్నట్టు. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సెటప్ ఇక్కడ ఏపీఐ నేమ్సే తీసుకోవాలి. ఏపీఐ నేమ్స్ ఆర్ ఫీల్డ్ నేమ్స్ అంటారు. ఆబ్జెక్ట్లోకి వెళ్తే సపోజ్ అకౌంట్ తీసుకున్నాం అనుకో, ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్లోకి వెళ్తే ఇక్కడ ఈ ఫీల్డ్ నేమ్స్ ఏవైతున్నాయో ఈ ఫీల్డ్ నేమ్స్ తీసుకోవాలి. అంటే ఈ అకౌంట్ నేమ్ని యాక్సెస్ కావాలంటే ఇక్కడ లేబుల్ నేమ్ ఉంది, అది తీసుకోవద్దండి, ఈ ఫీల్డ్ నేమ్సే తీసుకోవాలి. అకౌంట్ నెంబర్, ఓనర్ ఐడి, సైట్, ఇది కస్టమ్ ఫీల్డ్ చూడండి, అండర్స్కోర్స్ ఉంది. ఇలా ఏ ఆబ్జెక్ట్కి అయినా కానీ మనం ఫీల్డ్ నేమ్సే యూజ్ చేస్తాం డెవలప్మెంట్లో మొత్తం కూడా, ఆర్ ఏపీఐ నేమ్స్ అంటారు వీటిని. ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్ళి ఇప్పుడు నేను లోన్ అనే ఆబ్జెక్ట్లోకి వెళ్తున్నా. రైట్, సో ఇక్కడ కూడా సేమ్ ఫీల్డ్ నేమ్సే వాడతాం. ఇవన్నీ కూడా ఏపీఐ నేమ్స్, ఆ ఫీల్డ్స్ యొక్క ఏపీఐ నేమ్స్ అన్నట్టు. ఈవెన్ ఒకవేళ లోన్ ఆబ్జెక్ట్ని మనం రిఫర్ చేయాలనుకున్నా కానీ ఈ ఏపీఐ నేమే వాడతాం అన్నట్టు ఇక్కడ. ఓకేనా, రైట్, నా డెవలప్ కన్సోల్లోకి మూవ్ అవుతున్నా, ఇక్కడ కోడ్ ఉంది. రైట్, సో ఇవి ఏపీఐ నేమ్స్, ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ యొక్క ఫీల్డ్ యొక్క ఏపీఐ నేమ్స్. నేను సమ్ వాల్యూస్ ఇక్కడ అసైన్ చేసి ఏం చేసిన డిఎంఎల్ ఆపరేటర్ ఇది. ఓకే, ఇన్సెట్ చేస్తున్నా, ఇన్సెట్ ఏసీసీ, ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానో ఆ క్లాస్కి అవన్నీ కూడా స్టోర్ చేసి ఆ ఏసీసీని ఇన్సెట్ చేస్తున్నా. అంటే ఈ రికార్డ్ మొత్తం కూడా ఇన్సెట్ అవుతుంది. ఇన్సెట్ అయిన తర్వాత ఇఫ్ కండిషన్
ప్రాపర్ ఇన్సర్ట్ అయిందా లేదా చెక్ చేస్తున్నా. ఇఫ్ కండిషన్, ఇఫ్ ఏసీసీ డాట్ ఐడి నాట్ ఈక్వల్ టు నల్. ఏసీసీలో ఉన్న అంటే మనకు సేల్స్ ఫోర్స్లో ఏంటంటే ఏ రికార్డ్ ఇన్సర్ట్ అయినా కానీ ఒక ఐడి క్రియేట్ అవుతుందండి. ఇప్పుడు సపోజ్ ఇంతకుముందు మోహన్ రికార్డ్ ఇన్సర్ట్ అయింది రైట్, ఇక్కడ ఒక ఐడి దీనికి. సో ఈ ఐడి అనేది క్రియేట్ అవుతుంది ఖచ్చితంగా. సో ఐడి అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి ఐడి కనుక ఈ ఏసీసీలో ఉంటే, ఇన్సర్ట్ అయితే ఏసీసీలో ఐడి ఉంటుంది కదా, ఉంటే నాట్ ఈక్వల్ టు నల్. నల్ అంటే నల్ కాకపోయి ఉంటే, ఏసీసీ డాట్ ఐడి నాట్ ఈక్వల్ టు నల్, ఎంటీగా లేకపోతే కండిషన్ ట్రూ అవుతుంది. అప్పుడు రికార్డ్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది. అండ్ సిస్టమ్ డాట్ డీబగ్లో ఏసీసీ డాట్ ఐడి, ఏసీసీలో ఉన్న ఐడిని నేను ప్రింట్ చేయడం జరుగుతుంది. లెట్స్ సి. సో డీబగ్ ఓన్లీ. సో రికార్డ్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ ఈ వాంట్స్ ఐడి అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, లెట్స్ గో టు అకౌంట్ ఆబ్జెక్ట్. సి హియర్ శాంపుల్ అపెక్స్ అకౌంట్ అని చెప్పేసి ఏదైతే మనం క్రియేట్ చేసామో ఆ డీటెయిల్స్, అన్ని డీటెయిల్స్ తోటి క్రియేట్ కావడం జరిగింది. ఇలా మనం ఏ ఆబ్జెక్ట్లో అయినా కానీ మనం రికార్డ్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఏ ఆబ్జెక్ట్లో అయినా మనం రికార్డు క్రియేట్ చేసుకోవచ్చు. క్లియరా? నేను ఇక్కడ సైడ్ బై సైడ్ ట్యాబ్స్ ఓపెన్ చేసుకున్న, డెవలపర్ కన్సోల్ ఒక ట్యాబ్లో, ఇవి ఒక ట్యాబ్లో. సో ఈజీగా స్విచ్ అవ్వడానికి రైట్. ఇక్కడ ఏ ఆబ్జెక్ట్కి అయినా కానీ ఇప్పుడు కాంటాక్ట్ అయితే కనుక కాంటాక్ట్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆ కాంటాక్ట్కి ఇప్పుడు సిఓఎన్ అని క్రియేట్ చేసుకున్నాను అనుకో, ఆ సిఓఎన్ డాట్ కాంటాక్ట్లో ఉన్న ఫీల్డ్స్ మనం తీసుకొని ఇన్సర్ట్ కొడితే ఇన్సర్ట్ అయిపోతుంది. సింపుల్. క్లియర్? నా లీడ్ ఆబ్జెక్ట్లో నేను ఎట్ ఏ టైం ఒక 5 రికార్డ్స్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. లీడ్ ఆబ్జెక్ట్లో ఎట్ ఏ టైం ఒక 5 రికార్డ్స్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎలా చూద్దాం. సింపుల్. లీడ్ ఆబ్జెక్ట్లో రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఖచ్చితంగా ఇవ్వాలండి. ఇప్పుడు సపోజ్ నేను లీడ్ ఆబ్జెక్ట్లోకి వెళ్తున్నా, ఇక్కడ లీడ్ లేదు కదా. సో జస్ట్ edit this and add more items, all leads right. Just click on plus symbol, add new item, save it right. ఇక్కడ లీడ్స్ యాడ్ అయింది. నా లీడ్స్లోకి వెళ్ళిన తర్వాత న్యూ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లాస్ట్ నేమ్, కంపెనీ అండ్ దాని తర్వాత లీడ్ స్టేటస్, ఇవి 3 కూడా రిక్వైర్డ్ ఫీల్డ్స్ అండి. ఇవి లేకుండా నేను ఓన్లీ లీడ్ నేమ్ ఇచ్చేసి స్టోర్ చేస్తా అని చెప్పేసి అంటే అది స్టోర్ అవ్వదు. ఇవి కూడా ఎర్రర్స్ వస్తాయి. ఖచ్చితంగా ఇవ్వాల్సింది అన్నట్టు. అంతే మనం త్రూ డెవలపర్ ద్వారా ఇవి రికార్డ్స్ లీడ్లో క్రియేట్ చేసినా కానీ ఖచ్చితంగా ఆ లీడ్ లాస్ట్ నేమ్, కంపెనీ, స్టేటస్, ఇవి 3 రిక్వైర్డ్ ఫీల్డ్స్ కాబట్టి ఇవి 3 అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. రిమైనింగ్ థింగ్స్ నీ ఇష్టం. లైక్ మనం ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేదంటే లేదా, ఆప్షనల్ కాబట్టి రైట్. ఇక్కడ లీడ్ ఆబ్జెక్ట్కి ఏం చేసినాం, ఎల్డి అనే ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆ ఎల్డి త్రూ లీడ్లో ఉన్న మన ఫీల్డ్స్ని యాక్సెస్ చేస్తూ వాటికి నేను డేటాని ప్రొవైడ్ చేసిన రైట్. అండ్ దాని తర్వాత ఇన్సర్ట్ చేసినాం. ఒకవేళ ఇఫ్ ఎల్డి డాట్ ఐడి పర్టికులర్ ఎల్డిలో ఐడి ఉంటే కనుక నాట్ ఈక్వల్ టు నల్ అయితే కనుక కండిషన్ ట్రూ అవుతుంది. ఐడీస్ మనం ప్రింట్ చేయడం జరుగుతుంది ఇక్కడ రైట్. బట్ ఇది ఒకటే రికార్డ్ ఇన్సర్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే. మరి ఎక్స్ట్రా 5 రికార్డ్స్ నాకు ఇన్సర్ట్ అవ్వాలంటే ఏం చేయాలంటే సింపుల్, మనం ఫర్ లూప్ తీసుకున్నాం. లూప్ని 5 టైమ్స్ మనం ఎగ్జిక్యూట్ చేపిస్తే ఇది ఫర్ లూప్లో ఈ కోడ్ అంతా మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసిన ఇదంతా కూడా కోడ్ ఇంప్లిమెంట్ చేసుకున్నాం. ఫర్ లూప్ ఏం తీసుకున్నాం, ఇంటీజర్ కౌంటర్ ఈక్వెస్ట్ 1, కౌంటర్ లెస్ దాన్ ఈక్వెస్ట్ 5, కండిషన్ ట్రూ అయింది ఇక్కడ. సో ఒక్కసారి ఇదంతా కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది రైట్. ఎగ్జిక్యూట్ అయినప్పుడు నేను ఇక్కడ డిఫరెన్షియేషన్ చేయడం కోసం అపెక్స్ లీడ్ రికార్డ్ కౌంటర్ వాల్యూ ఎంత, ఫస్ట్ 1, అపెక్స్ లీడ్ రికార్డ్ 1 అని వస్తుంది. నెక్స్ట్ కౌంటర్ ప్లస్ కౌంటర్ వాల్యూ గోస్ టు 2, అగైన్ 2 లెస్ దాన్ 5, కండిషన్ ట్రూ. మళ్ళీ ఒకసారి ఇదంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ అపెక్స్ లీడ్ రికార్డ్ 2 అవుతానంట, అంటే ఇక్కడ అపెక్స్ లీడ్ రికార్డ్ 1, 2, 3 అలా రావడం జరుగుతుంది. ఇలా 5 టైమ్స్ మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి కాబట్టి 5 రికార్డ్స్ క్రియేట్ అవుతాయి. 500 ఇస్తే 500 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, 500 రికార్డ్స్ క్రియేట్ అవుతాయి. లెట్స్ ఎగ్జిక్యూట్. కమాన్. చాలా స్లో ఉంది. ఓకే, సో ఇక్కడ లీడ్ 5 రికార్డ్స్ క్రియేట్ అయినాయి. 5 రికార్డ్స్కు 5 రికార్డ్ ఐడీస్ అనేది మనకు రావడం జరిగింది. ఇవన్నీ ఒకే సీమ్ ఉన్నట్టుంటాయండి, బట్ స్మాల్ లాస్ట్ నుంచి 4th లెటర్ డిఫరెంట్ ఉంది అండి. ఇక్కడ పి ఉంది, క్యూ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది, అలా రైట్. జస్ట్ గో టు లీడ్ ఆబ్జెక్ట్. చూడండి, అపెక్స్ శాంపుల్ అపెక్స్ రికార్డ్ 1, రికార్డ్ 2, 3, 4 అలా క్రియేట్ కావడం జరిగింది అన్నట్టు. ఇలా మనం మల్టిపుల్ పర్టికులర్ రికార్డ్స్ కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు త్రూ కోడ్. ఇట్లా క్రియేట్ చేసుకోవాలంటే మనం డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా జస్ట్ పాయింట్ అండ్ క్లిక్స్ మీద
త్రూ అడ్మిన్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ ఇది మెయిన్ అండి. సో ఇక్కడ వరకు నార్మల్గా వాల్యూ అసైన్ చేయడం అంటే చేయొచ్చు. బట్ ఒకవేళ రిలేషన్షిప్స్ మీకు తెలుసు రైట్, లుకప్ కానీ మాస్టర్ కానీ రిలేషన్షిప్ ఉన్నప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్కి నుంచి ఇంకొక ఆబ్జెక్ట్లో డేటాను సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఎలా, సపోజ్ ఫస్ట్ మీకు అడ్మిన్లో చేసి చూపిస్తాను. అకౌంట్ ఒక రికార్డు ఉంది, మోహన్ అనే ఒక రికార్డు ఉంది రైట్, మోహన్ అనే రికార్డు ఉంది. ఈ మోహన్ అనే రికార్డ్కి ఇప్పుడు మనం క్రియేట్ చేసినాం, దాంట్లో రిలేటెడ్ కాంటాక్ట్స్ ఏమైనా ఉన్నాయా, జీరో రైట్. సో నా జీరో ఉంది మోహన్ అనే రికార్డ్కి. నా కాంటాక్ట్స్లోకి వెళ్తున్నా, న్యూ కాంటాక్ట్ రైట్. ఇక్కడ కాంటాక్ట్ క్రియేట్ చేసేటప్పుడు నేను test1 అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నా, అండ్ అకౌంట్ నేమ్ వచ్చేసి ఇది మోహన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా రైట్, అండ్ సేవ్ ఇట్. అంటే ఈ కాంటాక్ట్ అనేది మోహన్ అనే పర్టికులర్ ఏదైతే అకౌంట్ ఉందో దాని కింద క్రియేట్ కావడం జరిగింది ఇక్కడ test1 అని చెప్పేసి. అలా మనం కోడ్ త్రూ ఎలా క్రియేట్ చేయాలి, క్లియరా? ఇంతసేపు ఒక ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్లో మనం క్రియేట్ చేసినాం రైట్. ఏదైనా ఆబ్జెక్ట్కు రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఎలా రికార్డ్స్ క్రియేట్ చేస్తాం అనేది ఒకసారి చూపిస్తాను మీకు. సింపుల్. ఫస్ట్ అయితే నేను ఈ స్టెప్స్ ఎగ్జిక్యూట్ చేస్తాను. మీరు అక్కడ డాక్యుమెంట్ ఏదైతే డెఫినేషన్స్ ఉన్నాయో అవి చూసుకోండి. నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోడ్లోనే, అవన్నీ కవర్ అవుతాయి. నా డీబగ్ ఈ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఏం చేస్తున్నా, అకౌంట్ రికార్డ్ క్రియేట్ చేయాలి. మన అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలంటే అకౌంట్ రికార్డ్ క్రియేట్ చేయాలి కదా. ఫస్ట్ అకౌంట్ రికార్డ్ క్రియేట్ చేస్తున్నా, ఏసీసీ న్యూ అకౌంట్ అని చెప్పేసి, ఏసీసీ నేమ్ అపెక్స్ పేరెంట్ అకౌంట్ అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నా. రేటింగ్ హార్ట్ ఇండస్ట్రీ బ్యాంకింగ్ అండ్ ఆర్ అకౌంట్ని ఇన్సర్ట్ చేసిన, దాన్ని లైక్ ఇవి ప్రింట్ చేసిన. ఈ కండిషన్ ఎలాగో ట్రూ అవుతుంది, ఎందుకంటే దాంట్లో ఇన్సర్ట్ అయింది కాబట్టి ఐడిలో సమ్ వాల్యూ ఉంటుంది, దాంట్లో నల్ కాదు కాబట్టి కండిషన్ ట్రూ. ఈ రెండింటిని రికార్డ్ ఇన్సర్ట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది, అండ్ దాని తర్వాత రికార్డ్ ఐడి ప్రింట్ అవుతుంది. నా ఇది స్టెప్ 1, ఓకేనా. నా ఇది కమెంట్లో ఉన్నాయి కాబట్టి కంపైలర్ కన్సిడర్ చేయదు వీటన్నిటిని కూడా, మీకు అర్థం కావడానికి క్లియర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటంటే, కాంటాక్ట్లో కాంటాక్ట్ కాన్ ఈక్వల్స్ టు న్యూ కాంటాక్ట్, అంటే కాంటాక్ట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నా. కాంటాక్ట్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం కాన్ అని చెప్పేసి, కాంటాక్ట్లో రికార్డ్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. ఇప్పుడు కాన్ డాట్ ఫస్ట్ నేమ్ టెస్ట్, కాన్ డాట్ లాస్ట్ నేమ్, ఇక్కడ టెస్ట్ బదులు ఇంతకుముందు టెస్ట్ ఆల్రెడీ ఉంది కదా, ఇప్పుడు నేనేమి ఇస్తున్నా సమ్ నేమ్ లైక్ లక్ష్మి అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. సో కాంటాక్ట్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ లైక్ లక్ష్మి యాదవ్. సో ఇక్కడ ఈమెయిల్ అండ్ సో డేట్, ఈ డేట్ ఫార్మాట్ అనేది ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. డేట్ డాట్ న్యూ ఇన్స్టెన్స్ అని చెప్పేసి ఇక్కడ ఏదైనా ఒక డేట్ ఇవ్వచ్చు. నా ఇక్కడ లైక్ ఈ పర్టికులర్ కాంటాక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఈ కాంటాక్ట్ అండర్ దిస్ పర్టికులర్ అపెక్స్ పేరెంట్ అకౌంట్, దీనికి ఎలా మనం అసైన్ చేయాలి అంటే సింపుల్, సీ హియర్, మేక్ ద కాంటాక్ట్ టు బి అసోసియేటెడ్ విత్ ద అకౌంట్. ఆ పర్టికులర్ మనం క్రియేట్ చేస్తున్న అకౌంట్కి అసోసియేట్ ఎలా చేయాలంటే ఇలా, కాన్ డాట్ అకౌంట్ ఐడి, అంటే ఈ పర్టికులర్ ఫీల్డ్కి ఏదైతే మనం ఇక్కడ అకౌంట్ రికార్డు క్రియేట్ చేసినామో ఏసీసీ డాట్ ఐడి అంటే ఈ రికార్డ్ యొక్క అడ్రస్ రైట్. ఆ ఏసీసీ డాట్ ఐడిని ఈ కాన్ డాట్ అకౌంట్ ఐడికి అసైన్ చేస్తున్నా. అసలు ఈ కాన్ డాట్ అకౌంట్ ఐడి అంటే ఏందో చూపిస్తా చూడండి. ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్తే, ఆబ్జెక్ట్ మేనేజర్లోకి వెళ్ళి కాంటాక్ట్ ఆబ్జెక్ట్లోకి వెళ్తే ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్లోకి వెళ్ళినప్పుడు ఏదైతే అకౌంట్ నేమ్ ఉందో రైట్, ఏదైతే అకౌంట్ నేమ్ ఉందో దాని యొక్క ఫీల్డ్ యొక్క ఏపీఐ నేమ్ వచ్చేసి అకౌంట్ ఐడి. ఇది లుకప్, అకౌంట్ తోటి లుకప్ ఉంది. ఈ అకౌంట్ ఐడిని మనం తీసుకొని మనం మాన్యువల్గా ఇక్కడ ఎట్లా అయితే న్యూ కాంటాక్ట్ మాన్యువల్గా ఎలా అయితే మనం ఇక్కడ ఈ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఎలా అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నామో, ఇలా సెలెక్ట్ చేసుకున్న ఈ ఫీల్డ్ యొక్క అడ్రస్ ఏంటి, ఇక్కడ ఉన్న అకౌంట్ ఐడి. ఆ అకౌంట్ ఐడిలోకి నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఏసీసీ ఐడి పైన ఏదైతే అకౌంట్ రికార్డ్ ఉందో దాన్ని అసైన్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఈ పర్టికులర్ కాంటాక్ట్ అనేది పైన ఉన్న అకౌంట్ కిందకి వెళ్ళిపోతుంది రైట్. దాని తర్వాత ఈ కాంటాక్ట్ కూడా ఇన్సర్ట్ చేసిన లైక్ నాట్ ఈక్వల్ టు నల్ అయితే కనుక ఇది కాంటాక్ట్ ఐడి ప్రింట్ అవుతుంది. లెట్స్ ఎగ్జిక్యూట్, డీబగ్ ఓన్లీ, సీ హియర్ రెండు కూడా ఇన్సర్ట్ అయినాయి సక్సెస్ఫుల్గా. జస్ట్ గో అండ్ చెక్. ఫస్ట్ కాంటాక్ట్ అకౌంట్లోకి వెళ్ళి చూద్దాం. సో అపెక్స్ పేరెంట్ అకౌంట్ ఉందా, దాన్ని ఓపెన్ చేస్తే రిలేటెడ్లో లక్ష్మీ యాదవ్ అనే ఒక కాంటాక్ట్ ఉంటుంది. డీటెయిల్స్లోకి వెళ్తే మనం ఏదైతే డీటెయిల్స్ ఇచ్చినా అవి రావడం జరుగుతుంది.
క్లియరా? ఇలా మనం రిలేషన్షిప్ ఏ ఆబ్జెక్ట్ తోటి ఉన్నా కానీ మనం దానికి ఇవ్వచ్చండి. ఇక్కడ లైక్ అకౌంట్ నుంచి అకౌంట్ పేరెంట్ ఉంది, కాంటాక్ట్ చైల్డ్ లాగా ఉంది, అకౌంట్ పేరెంట్ ఆపర్చునిటీ, అకౌంట్ టు కేస్. ఇలా ఈ హైరింగ్ మేనేజర్ అనేది కస్టమ్ ఆబ్జెక్ట్, దానికి పొజిషన్తో ఉంది. ఎలా తీసుకుంటాం అనేది నేను ఇక్కడ క్లియర్గా చెప్పినానట్టు. ఓకేనా? ఇక్కడ అకౌంట్ ఐడి అనేది కామన్గా ఉంటుంది లుకప్ కాబట్టి. రైట్? ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా అర్థం కావడానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాను అర్థం కావడానికి. జస్ట్ కాపీ దట్, డెవలపర్ కన్సోల్, closing these all existing things, open the debug anonymous window. సింపుల్ ఇక్కడ ఏం చేసిన, నేను ఒక్కొక్క ఫీల్డే తీసుకున్నా, ఏదైతే రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఉన్నాయో అవే తీసుకున్నా. రైట్? అకౌంట్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నా, acc.name హేమప్రియ అని తీసుకున్నా, ఆ రికార్డు ఇన్సర్ట్ చేసిన. ఇది పేరెంట్ అకౌంట్. రైట్? ఇప్పుడు నేను ఒక కాంటాక్ట్ క్రియేట్ చేస్తున్నా, అండ్ ఆ కాంటాక్ట్కి ఇక్కడ అకౌంట్ డాట్ ఐడి అకౌంట్ ఐడి దగ్గర ఈ పర్టికులర్ అకౌంట్ని అసైన్ చేసిన. అండ్ సేమ్ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకుంటున్నా, ఇక్కడ సేమ్ ఈ 15th రోలో మళ్ళీ ఈ పర్టికులర్ ఆపర్చునిటీ ఏ అకౌంట్ కిందకి నేను ఇన్సర్ట్ చేస్తున్నా. సేమ్ ఒక కేసెస్ క్రియేట్ చేసుకుంటున్నా, అండ్ ఆ కేసెస్ని అకౌంట్ ఐడికి పర్టికులర్ అకౌంట్ ఈ పైన ఉన్న ఈ అకౌంట్ కిందకి ఈ కేసు క్రియేట్ చేస్తున్నా, అండ్ అట్ ద సేమ్ టైం కాంటాక్ట్ కింద కూడా క్రియేట్ చేస్తున్నా. ఏదైతే కాంటాక్ట్ ఉందో కాంటాక్ట్ ఐడిని నేను ఏం చేసిన, c.కాంటాక్ట్ ఐడికి అసైన్ చేసిన. అంటే ఈ పర్టికులర్ కేసు అకౌంట్కి చైల్డ్గా ఉంటుంది, అండ్ కాంటాక్ట్ కూడా చైల్డ్గా క్రియేట్ అవుతుంది. దాని తర్వాత వాటన్నిటిని కూడా లైక్ ఇన్సర్టెడ్ అకౌంట్ కాంటాక్ట్ ఆపర్చునిటీ సక్సెస్ఫుల్గా ఇన్సర్ట్ అయినాయని చెప్పేసి ఇక్కడ ఒక మెసేజ్ రాయడం జరిగింది. అండ్ దాని తర్వాత వాటన్నిటి ఐడీస్ కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేశాను. రైట్? సింపుల్. మనం ఇంతసేపు ఏదైతే చేసామో అదే చేశాను, బట్ ఒక్కటే అకౌంట్కి నేను కాంటాక్ట్ ఆపర్చునిటీ ఇవన్నీ కూడా నేను ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. లెట్స్ ఎగ్జిక్యూట్. రైట్? సో అకౌంట్ కాంటాక్ట్ ఆపర్చునిటీ కేసు ఇవన్నీ ఇన్సర్ట్ అయినాయి. సో వాట్ ఐడీస్, లెట్స్ గో టు ద అకౌంట్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ హేమప్రియ అనే రికార్డ్ క్రియేట్ అయింది కదా, ఆ రికార్డ్ ఓపెన్ చేయగానే ఈ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడికి వెళ్తే రిలేటెడ్ లిస్ట్లో కాంటాక్ట్స్, ఆపర్చునిటీస్, కేసెస్, మనం ఏదైతే కేసు క్రియేట్ చేసినామో అవన్నీ కూడా మనం ఇచ్చిన డేటా అనేది రావడం జరిగింది. క్లియర్? ఐ థింక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం లిస్ట్ సెట్ మ్యాప్ గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఈ లిస్ట్ సెట్ మ్యాప్ అర్థం కావాలి క్లియర్గా అంటే మనం ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసుకున్న అరేస్ కాన్సెప్ట్ కనుక క్లియర్ అర్థమైతే ఇది మనకి ఈజీగా అర్థమవుతాయి. రైట్? మనం యాక్సెస్ స్పెసిఫైర్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ప్రైవేట్ పబ్లిక్ ప్రొటెక్టెడ్ దీనికి అని చెప్పేసి. అండ్ దాని తర్వాత ఇది సెషన్ 3 అండ్ సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3 డెవలప్మెంట్ సెషన్స్ కానీ అడ్మిన్ సెషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో నేను త్రీ వీడియోస్ రికార్డ్ చేసి యూట్యూబ్లో డెమో పర్పస్లో పెట్టడం జరిగింది. ఈ సెషన్ 4 నుంచి ఇంకా అడ్మిన్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఫర్దర్గా లైట్నింగ్ కావచ్చు, ఈ సెషన్ 4 నుంచి ఇంకా యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. కావాలి ట్రైనింగ్ కావాలంటే ఎవరైనా సో ఇక్కడ ఈ నెంబర్కి మనం నెంబర్కి కాల్ చేయొచ్చు. రైట్? థ్యాంక్ యూ.